నిన్నటి నుంచి ఇంకొక చర్చ స్టార్ట్ చేసి తెలుసా? నిన్నటి నుంచి నారా లోకేష్ అంట కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదంట. ఇది ఒక ప్రచారం నిన్నటి నుంచి స్టార్ట్ చేసి. దేనికి స్టార్ట్ చేసి తెలుసా? ఇదంతా చెప్తున్నా కదా, ఎంత కుట్రలో భాగమే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మీరు మాకు సపోర్ట్ చేయండి అని నారా లోకేష్ని కేటీఆర్ అడుగుతందుకు అపాయింట్మెంట్ అడిగితే లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. అంటే ఇది కూడా ఒక కట్టు కథనాలు అనమాట. నాకు తెలిసి రేపు ఎల్లుండో ఆంధ్రజ్యోతిలో కానీ మిగతా ఛానల్లో కూడా వస్తుంది ఇది వార్త. ఒక కట్టు కథనాలు అంటే ఇది ప్లానింగ్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం దాన్ని దెబ్బతీసేటువంటి వ్యవహారం అనమాట ఇదంతా. అసలు కేటీఆర్కి ఏం అవసరం ఉందని పోయి ఆయన అడుగుతాడు. బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఓడినా పెద్ద ఫరక్ ఏం పడదు. 100% ఆడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాగంటి గోపినాథ్ మంచి నాయకుడు, ఆ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. సో కాబట్టి ఏదేమైనా ఆడ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది 100%. ఒకవేళ గెలవకపోయినా వాళ్ళకి వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఇప్పుడు ఉన్న పలంగా గెలిస్తే ప్రభుత్వం వచ్చేది లేదు, గెలవకపోతే ప్రభుత్వం పోయేది లేదు. సో కాబట్టి కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా చివరికి టీడీపీ మీద డిపెండ్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రచారం చేయాలి. కాబట్టి సోషల్ మీడియాలో లోకేష్ అపాయింట్మెంట్ని తిరస్కరించిండు కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగితే అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తుండ్రు. ఈయన ఎందుకు అడుగుతాడు, వాళ్ళు ఎందుకు తిరస్కరిస్తారు? అయినా తెలంగాణలో లోకేష్కి ఏం పని చెప్పు? ఆంధ్రాకి సంబంధించినటువంటి మంత్రి, ఆంధ్రాలోనే ఉండొచ్చు కదా. వాళ్ళకి ఇంకా అక్కడ ఉండడానికి లేకుండా ఇంకా ఇక్కడే వారంలో శనివారం ఆదివారం వచ్చి హైదరాబాద్నే వండుకొని పోతారు వీళ్ళు. తండ్రి కొడుకులు లోకేష్, చంద్రబాబు నాయుడు, కుటుంబ పాలన. బాలకృష్ణ ఈయనే ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఈయనే ఉంటాడు. కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మాత్రం తాడేపల్లిగూడెంలో ఏపీలో ఉంటాడు. వీళ్ళు మాత్రం ఈడ ఉంటారు అధికారంలో కూర్చొని. వీళ్ళు ఎమ్మెల్యేలు ఈయనే ఉంటారు, వీళ్ళు మంత్రులు ఈయనే ఉంటారు, వీళ్ళు ఈయనే ఉంటారు. ఏపీ ప్రజలను మాత్రం గాలికి వదిలేస్తారు. మళ్ళీ విజనరీ, మళ్ళీ అది ఇది అని చెప్పేసి పొడుగు మాటలు మాట్లాడతారు. సో కాబట్టి లోకేష్ అపాయింట్మెంట్ తెలంగాణకు అవసరం లేదు. మీ ఓపెన్గా చెప్తా ఉన్నాయి. ఏ పార్టీ ఆ పార్టీ ఇవన్నీ ఏమీ లేదు. 100% మీరు ఒక పని చేయండి. మీరు బాగా చెప్తా వచ్చి పోటీ చేయండి. ముసుగుల గుద్దులాటలు వద్దు. టీడీపీ జెండా పట్టుకొని రండి, తెలంగాణలో పోటీ అయ్యింది. ఎన్ని ఓట్లు పడితే చూడుర్రి. ఉంటారేమో ఆడ కొంతమంది కట్టరు మీ వాళ్ళు. కానీ అంత సినిమా టీడీపీకి చంద్రబాబు నాయుడు ముఖం చూసి ఓటేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. అది పడతాయి. ప్రతి నియోజకవర్గంలో 1000 ఓట్లు, 5,000 ఓట్లు, 3,000 ఓట్లు, 2,000 ఓట్లు పడతాయి. గంతవరకే మీది. డిపాజిట్లకు కూడా మీకు లేదు ఇప్పుడు పరిస్థితి. ఒక్క నియోజకవర్గంలో కూడా బలంగా గెలిచే పరిస్థితులు లేవు. ఏనో ఉంటే ఆ మూలకు, ఖమ్మంలో ఒక బెల్టులో ఒక మూలకు తప్ప పెద్దగా ఎక్కడ కూడా ప్రభావం ఏం లేదు. హైదరాబాద్లో గెలిస్తే 1-2. అది కూడా ఇప్పుడు ఆ ప్రజలు కూడా సోయికి వచ్చిర్రు, ఆ ప్రజలు కూడా అది అవుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇలాంటి విష ప్రచారాలన్నీ జరుగుతూ ఉంటాయి. కేటీఆర్ అపాయింట్మెంట్ ఎందుకు కోరుతాడు, ఆయనది దేనికి కోరుతాడు, ఆయన మనకేం సపోర్ట్ చేస్తాడు, ఇవన్నీ కూడా ఒక విష ప్రచారాన్ని చేసి ఏదో ఒక నెరేషన్ని క్రియేట్ చేయాలి, తక్కువ చేయాలి. కేటీఆర్ని తక్కువ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని తక్కువ చేయాలి, తెలంగాణ ఒక డిపెండింగ్ రాష్ట్రం లెక్క ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విష ప్రచారాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి అంత ఈజీగా ఏమీ ఉండదన్నమాట. ఇదంతా ఒక పెద్ద వ్యవహారం ప్రకారం నడుస్తున్నటువంటి కథ.